పళ్ళు రాలిన పాము ముంగిస్తో దోస్తికి సై అన్నట్టుంది ఇప్పుడు. మన డ్రాగన్ కంట్రీ చైనా బిహేవియర్ ఎప్పుడు మన మీద ఏడుస్తూ ప్రతి ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మన మీద పడే విషం చిమ్మే చైనాకు సడన్గా మన భారతదేశం గుర్తొచ్చేసింది. ప్రస్తుతం ఓల్డ్ మ్యాప్ చూస్తే ఎంతటి తోపు లీడర్లకైనా చెమటలు పడుతున్నాయి. మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంలో మండుతుంది. అమెరికా లాంటి సూపర్ పవర్ తన శక్తినంతా వాడినా కూడా ఏం చెయ్యాలో పాలుపోని డైలమాలో ఇరుక్కుపోయింది. ఇంకోవైపు రష్యా తన మైండ్ గేమ్తో అందరికీ షాక్లు ఇస్తుంటే ఇరాన్ ఏమో అస్సలు తగ్గేదేలే అంటుంది. ఇలాంటి డేంజర్ టైంలో బీజింగ్లో మూసిన గదుల వెనక జరిగిన ఒక డిస్కషన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. నిన్నటిదాకా భారతదేశాన్ని కార్నర్ చేయాలని ప్లాన్లు వేసిన చైనా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేసింది. బీజింగ్ నుంచి వచ్చిన ఆ అనౌన్స్మెంట్ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. దాని వెనుక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. అదేంటో తెలుసుకోపోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇప్పుడు చైనా ఏమంటుందంటే భారతదేశం చైనా శత్రువులు కాదు, పార్ట్నర్స్ లాగా ఉండాలి అంటుంది. అసలు మిడిల్ ఈస్ట్లో వరల్డ్ వార్ లాంటి సిచ్యువేషన్ ఉండి ప్రపంచం మొత్తం 2 వర్గాలుగా విడిపోయిన ఈ టైంలో చైనా ఇలా ఎందుకు అంటుంది? ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వే డ్రాగన్ తన పాత పగల మొత్తం మర్చిపోయి ఇలా సడన్గా హ్యాండ్ షేక్ ఇవ్వడానికి అసలు రీజన్ ఏంటి? ఇది చైనా ఆడుతున్న కొత్త నాటకమా, లేక పవర్ఫుల్గా ఎదుగుతున్న మన భారతదేశాన్ని చూసి వాళ్లకు వణుకు పుడుతుందా? 2026వ సంవత్సరం మార్చి నెల హిస్టరీలో ఒక సంచలనంగా మిగిలిపోతుంది. ఆ సమయంలో భారతదేశం వరల్డ్ డిప్లొమసీ రూపురేఖలను ఎలా మార్చేసిందో మనం అర్థం చేసుకోవాలి. మిడిల్ ఈస్ట్లో మొదలైన టెన్షన్లు ఇప్పుడు పీక్స్కి వెళ్ళిపోయాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరల్డ్ సప్లై చైన్ మొత్తం కుప్పకూలిపోయింది. ఈ మంటలు ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా అమెరికా దాని ఎల్ఐస్ చాలా ట్రై చేస్తున్నారు. కానీ పరిస్థితి ఏమాత్రం కంట్రోల్లో ఉన్నట్టు కనిపించట్లేదు. సరిగ్గా ఇదే టైంలో చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ గారు వచ్చి డైరెక్ట్గా భారతదేశం గురించి ఒక మాట చెప్పారు. ఆసియాలో 2 పెద్ద పవర్స్ అయిన భారతదేశం, చైనా తమ పాత గొడవలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సెలవిచ్చారు. మనం ఎనిమీస్ కాదు పార్ట్నర్స్ అని చైనా చెప్తుంటే ఎవరికీ నమ్మబుద్ధి కావట్లేదు. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో వాళ్ళు చేసిన ఇష్యూస్, ప్రతిసారి వీటో పవర్ని మిస్యూజ్ చేసి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం, అన్నిటికీ మించి గల్వాన్ లోయలో జరిగిన దారుణం, ఇవన్నీ మనకి ఇంకా గుర్తున్నాయి కదా. మరి ఇప్పుడు సడన్గా చైనా రూట్ మార్చడానికి కారణం ఏమిటి? దీనికి ఒకటే ఆన్సర్, అదే భారతదేశం ప్లే చేస్తున్న డిప్లొమసీ గేమ్. ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్లో భారత్ ఒక కింగ్ మేకర్లా మారిపోయింది. నిజం చెప్పాలంటే చైనా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. వాళ్ళ ఎకానమీ మొత్తం మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ మీదే నడుస్తుంది. కానీ అక్కడ ఇప్పుడు వార్ వాతావరణం ఉంది. సీ రూట్స్ అన్నీ డేంజర్లో పడ్డాయి. చైనా ఎంతో ప్రెస్టీజియస్గా మొదలుపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యే స్టేజ్కు వచ్చింది. ఈ గ్లోబల్ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ప్రపంచం మొత్తం నమ్మే ఒకే ఒక్క కంట్రీ సపోర్ట్ వాళ్ళకు కావాలి. ఈరోజు అమెరికా, రష్యా ఈ 2 దేశాలు మాట వినే ఏకైక దేశం మన భారతదేశం మాత్రమే. భారత్ ఇరాన్తో కూడా మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ భారత్ తన డిప్లొమాటిక్ పవర్ని వాడి చైనా ట్రేడ్ రూట్స్ మీద ప్రెషర్ పెడితే వాళ్ళ ఎకానమీ పేక మేడల్లో కూలిపోతుందని వాళ్ళకి భయం పట్టుకుంది. అందుకే ఈ స్నేహం అనేది ప్రేమతో వచ్చింది కాదు, కేవలం భయంతో వచ్చింది. భారతదేశాన్ని కంట్రోల్ చేద్దామనుకున్న రోజులు ఎప్పుడో పోయాయని డ్రాగన్కి బాగా అర్థమైపోయింది. ఇది 2026 నాటి భారత్. మన ఎకానమీ వరల్డ్లోనే ఫాస్ట్గా గ్రో అవుతుంది. మన డిఫెన్స్ ముందు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. గత కొన్నేళ్లుగా మన ప్రైమ్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్ కలిసి వేసిన ఫౌండేషన్ రిజల్ట్స్ ఇప్పుడు ప్రపంచం ముందు క్లియర్గా కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో గొడవలు మొదలైనప్పుడు భారత్ ఎవరో ఒకరి వైపు ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మన వాళ్ళు ఎవరికి ఒత్తాసు పలకకుండా మన ఓన్ ఫారిన్ పాలసీని ఫాలో అవుతూ మనం ఎవరి చేతిలోనూ కీలుబొమ్మం కాదని వరల్డ్కి ప్రూవ్ చేశారు. ఒక పక్క ఇరాన్తో మాట్లాడుతూనే ఇంకో పక్క ఇజ్రాయెల్తోనూ టచ్లో ఉన్నారు. అలాగే అరబ్ దేశాలతో కూడా సంబంధాలు స్ట్రాంగ్ చేసుకున్నారు. భారత్ బ్యాలెన్స్ చేస్తున్న తీరు చూసి చైనాకే మైండ్ బ్లాక్ అయింది. ఈ వార్లో చిక్కుకుని భారత్ వీక్ అయిపోతుందని చైనా పగటి కలలు కన్నది. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ క్రైసిస్లో భారత్ ఒక పీస్ మేకర్గా, స్ట్రాంగ్ మీడియేటర్గా నిలబడింది. ఇప్పుడు గనక భారత్తో ప్యాచప్ చేసుకోకపోతే ఆసియా మొత్తంలో తాము ఐసోలేట్ అయిపోతామని చైనాకు భయం పట్టుకుంది.
పైగా అమెరికా భారత్ మధ్య ఉన్న క్లోజ్నెస్ చైనాకు డేంజర్ అని బీజింగ్ లీడర్లకు బాగా తెలుసు. కానీ చైనా చెప్పే ఈ తీయటి మాటలు మనం నిజంగా నమ్మొచ్చా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరు చూడట్లేదని ఫీల్ అయినట్టుంటుంది వాళ్ళ బిహేవియర్. చైనా ఎప్పుడు వెన్నుపోటు పొడిచే రకమే అని హిస్టరీ చెప్తుంది. హిందీ చీనీ బాయ్ బాయ్ అంటూనే మన మీద దొంగ దెబ్బ తీసిన సంగతి మనకింకా గుర్తుంది. నిజానికి 2026 వచ్చినా చైనా బుద్ధి మారలేదు, వాళ్ళ సిచ్యువేషన్ మాత్రమే మారింది. చైనాకి ఇప్పుడు రెండు వైపులా దెబ్బలు పడుతున్నాయి. కంట్రీ లోపల చూస్తే రియల్ ఎస్టేట్ సెక్టర్ పతనమైపోయి వాళ్ళ ఎకానమీ మునిగిపోతుంది. బయట వరల్డ్లో చూస్తే పక్క దేశాలను ఆక్రమించుకునే దేశంగా మార్క్ పడిపోయింది. కానీ భారతదేశం ఇమేజ్ మాత్రం గ్లోబల్ బ్రదర్లా మారిపోయింది. ఆఫ్రికా నుంచి సౌత్ అమెరికా దాకా ప్రతి కంట్రీ భారతదేశం వైపే హోప్తో చూస్తుంది. ఒకప్పుడు చైనా చేతిలో ఉన్న దేశాలన్నీ ఇప్పుడు వాళ్ళకు చాలా దూరం అవుతున్నాయి. ఇలాంటి టైంలో పోయిన పరువును, నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడానికే చైనా ఈ ఫ్రెండ్షిప్ డ్రామా ఆడుతుంది. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ పెద్ద వార్ ఎనర్జీ సెక్యూరిటీ లెక్కలను కూడా పూర్తిగా మార్చేసింది. గత కొన్నేళ్లుగా భారత్ చాలా స్మార్ట్గా వ్యవహరించింది. మనం మన ఆయిల్ రిజర్వ్లను ఫాస్ట్గా ఫుల్ చేసుకున్నాం. ఆయిల్ కోసం కేవలం మిడిల్ ఈస్ట్ మీదే డిపెండ్ అవ్వకుండా రష్యాతో మంచి డీల్స్ సెట్ చేసుకున్నాం. ఆఫ్రికన్ దేశాలకు కూడా మన రీచ్ పెంచుకున్నాం. ఈ మ్యాటర్లో చైనా అడ్డంగా బుక్ అయింది. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ మీద తన బలమంతా పెట్టి ఇప్పుడు వార్ రాగానే పూర్తిగా డీలా పడిపోయింది. సముద్రం మీద భారతదేశానికి ఉన్న తిరుగులేని పవర్ చూసి చైనా షిప్లు మలక్కా స్ట్రైట్ గుండా వెళ్లాలంటేనే వణికిపోతున్నాయి. భారత్ గనక కొంచెం గట్టిగా నాకాబందీ చేస్తే చైనాకి ఆయిల్ రావడం ఆగిపోయి వాళ్ళ ఫ్యాక్టరీలన్నీ మూతపడతాయి. ఈ భయమే చైనా వాళ్లతో భారత్ను పొగిడేలా చేస్తుంది. 2026లో చైనాకి నిద్ర పట్టకపోవడానికి ఇంకో మెయిన్ రీజన్ భారత్, అమెరికా మధ్య కుదిరిన డిఫెన్స్ టెక్నాలజీ అగ్రిమెంట్లు. లేటెస్ట్ టెక్నాలజీ నుంచి ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ వరకు భారత్ ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఎదుగుతుంది. భారతదేశం ఇలాగే సక్సెస్ అయితే రాబోయే కొన్నేళ్లలో ఆసియాలోనే కాదు వరల్డ్లోనే భారత్ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుందని చైనా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ చైనాకు గుడ్ బై చెప్పేసి భారతదేశానికి షిఫ్ట్ అయిపోతున్నాయి. చైనా +1 స్ట్రాటజీ ఇప్పుడు రియాలిటీ అయ్యింది. యాపిల్ దగ్గర నుంచి టెస్లా వరకు టాప్ కంపెనీలన్నీ భారతదేశంలోనే తమ బిగ్గెస్ట్ ప్లాంట్లు పెడుతున్నాయి. ఇక భారతదేశాన్ని తొక్కేసే టైం ఎప్పుడో దాటిపోయిందని చైనాకి క్లారిటీ వచ్చేసింది. వాళ్ళుగా బ్రతకాలంటే మనతో కోఆపరేట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అయితే ఈసారి మన భారత్ గవర్నమెంట్ కూడా చాలా అలర్ట్గా ఉంది. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఎప్పుడు మన బార్డర్లో ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసే చైనా మాటలను మనం గుడ్డిగా నమ్మట్లేదు. సౌత్ బ్లాక్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చైనా ఇచ్చిన ప్రపోజల్ను మన వాళ్ళు చాలా కేర్ఫుల్గా స్టడీ చేస్తున్నారు. బార్డర్లో సిచ్యువేషన్ పూర్తిగా నార్మల్ అయ్యేదాకా పాత రోజుల్లాగా రిలేషన్స్ ఉండవని మన ఫారిన్ మినిస్టర్ పదే క్లియర్గా చెప్పేశారు. పీస్, బిజినెస్ రెండు ఒకేసారి జరగవని భారత్ చైనాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేసింది. చైనాకు నిజంగా మన సపోర్ట్ కావాలంటే ముందు బార్డర్ నుంచి వాళ్ళ ఆర్మీని వెనక్కి తీసుకోవాలి. మన బౌండరీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరితోనూ కాంప్రమైజ్ అవ్వకుండా భారతదేశం డైరెక్ట్గా డీల్ చేస్తున్న తీరు చూసి డ్రాగన్కి దిమ్మ తిరిగింది. భారత్ ఇంత స్ట్రాంగ్గా నిలబడుతుందని, వరల్డ్ ముందు తమ కండిషన్స్ మీద ఫైట్ చేస్తుందని వాళ్ళు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్లో ఇంకో ఇంపార్టెంట్ కంట్రీ రష్యాకి భారతదేశానికి మధ్య ఉన్న బాండింగ్ చాలా పాతది. అది నేటికి అంతే స్ట్రాంగ్గా ఉంది. ఈ వార్లో రష్యా చైనాకు క్లోజ్ అయినా సరే భారతదేశంతో ఉన్న బాండ్ని వాళ్ళు బ్రేక్ చేసుకోలేరు. ఈ టఫ్ టైంలో రష్యా కూడా భారత్ డెసిషన్స్కి వాల్యూ ఇవ్వడం చైనాకి ఏడుపు తెప్పిస్తుంది. ఆసియాలో ఇక బెదిరింపుల జమానా పోయిందని భారత్ రష్యా ద్వారా చైనాకు హింట్ ఇచ్చింది. ఆసియా దేశాల ప్రాబ్లమ్స్ అవే సాల్వ్ చేసుకోవాలని చైనా వాదిస్తుంది. నిజానికి ఇది అమెరికాను ఇక్కడ నుంచి సైడ్ చేసే ప్లాన్. కానీ దీనికి కూడా భారతదేశం సపోర్ట్ వాళ్లకు మస్ట్ అండ్ షుడ్. భారతదేశం సాధించిన అతిపెద్ద సక్సెస్కి ఉదాహరణ భారత్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకానమిక్ కారిడార్. దీన్నే షార్ట్కట్లో ఐమెక్ అంటారు. యుద్ధం వల్ల కొన్ని హర్డిల్స్ వచ్చినా సరే మన దేశం ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్కి డైరెక్ట్ కాంపిటీషన్గా భారత్ ఇప్పుడు కొత్త మార్గాలపై ఫోకస్ చేస్తుంది. ఒకవేళ ఈ ఐమెక్ కారిడార్ సక్సెస్ అయితే గ్లోబల్ ట్రేడ్ మీద చైనాకు ఉన్న గ్రిప్ మొత్తం ఎగిరిపోతుందని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఈ కొత్త కారిడార్ను దెబ్బతీయడానికి
ఏదో ఒక విధంగా భారతదేశంతో చేతులు కలపాలని చైనా డెస్పరేట్గా వెయిట్ చేస్తుంది. కానీ భారత్ స్ట్రాటజీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. మేము మా ఓన్ కండిషన్స్ మీదే బిజినెస్ చేస్తాం, మా కంట్రీ లాభాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని తేల్చి చెప్పేసింది. చైనా ఎలాంటి ట్రిక్స్ ప్లే చేసినా దానికి కౌంటర్ ఇవ్వడానికి మన ఆర్మీ, మన డిప్లొమాట్స్ రెండు ఎనీ టైం రెడీగా ఉన్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద పవర్స్ అన్నీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని సతమతమవుతుంటే భారతదేశం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా స్టేబుల్గా నిలబడింది. చైనా ఇలా మన ముందు లొంగిపోవడమే మన దేశం ఇప్పటికే గ్లోబల్ సూపర్ పవర్గా మారే ట్రాక్లో ఉందని ప్రూవ్ చేస్తుంది. చైనా మనతో కలవాలని వెంపర్లాడడం వాస్తవానికి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతుంది. వాళ్ళ పడిపోతున్న ఎకానమీని బ్రతికించుకోవాలంటే ఇప్పుడు భారతదేశం లాంటి అతిపెద్ద మార్కెట్ వాళ్లకు ఆక్సిజన్ లాంటిది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.